ఫ్యామిలీ అనేసి. కొంచెం లక్, కొంచెం హార్డ్ వర్క్. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఈ సినిమా గురించి ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్గా. హౌ డు ఐ స్టార్ట్ దిస్? ఇట్స్ అ బ్యూటిఫుల్ 3 years జర్నీ విత్ దిస్ ఫిల్మ్. చాలా 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 థింగ్స్ ఉండే, there's a lot of things and lot of improvements, lot of things that happened, but producer and the actor were very very strong. మన ఇండస్ట్రీకి ఒక బ్యూటిఫుల్ సినిమా చేద్దామని ప్రొడ్యూసర్స్ వచ్చారండి. అండ్ వాళ్ళు పడ్డ కష్టాలు నిజంగా అసలు నార్మల్ కాదు. వాళ్ళు చాలా చాలా కష్టాలు పడ్డారు. దేర్ అ పాయింట్, ఒక 1 year అవుతుంది అనుకుంటా ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా స్టార్ట్ చేశారు. దేర్ ఇస్ వన్ పాయింట్ వేర్ లైక్ వాళ్ళకి అసలు ఇండస్ట్రీలో నమ్మడం అనేది కష్టమైపోయింది. పీపుల్ హ్యావ్ టేకెన్ దట్ గ్రాంటెడ్లీ. ఆ మూమెంట్లో వెన్ వాళ్ళిద్దరు హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు నా దగ్గరకు వచ్చి దే రియలీ షేర్డ్, ఇట్లా అవుతుంది ఏంటి, ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఏంటి ఇది అనుకున్నప్పుడు వీ టోల్డ్, నేను ఒకటే మాట చెప్పాను, ఇండస్ట్రీ ఈజ్ నాట్ లైక్ దిస్ యాక్చువల్లీ. ఇండస్ట్రీ విల్ సపోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ అ టాలెంట్ నువ్వు డెఫినెట్లీ పైకి వస్తావు. ఇఫ్ యూ హ్యావ్ అ టాలెంట్ యూ విల్ కమ్ అప్. అండ్ ఇంకప్పుడు మేము స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేయడము, అండ్ there's a lot of scenes improvise చేయడము, అండ్ దెన్ సాంగ్స్ కూడా ఎక్కడెక్కడ సాంగ్స్ వస్తే బాగుంటుందని సాంగ్స్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడ సాంగ్ పడితే బాగుంటుంది, రాజాదిరాజు ఇక్కడ పడితే బాగుంటుంది, ఊహలే ఇక్కడ పడితే బాగుంటుంది అని నేను హీరో గారు డిస్కస్ చేసుకొని ఫైనల్గా ప్రొడ్యూసర్ గారికి చెప్తే వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యి చాలా బాగుంది, ఈ సాంగ్స్ ఇలా చేద్దాము అని సాంగ్ ప్లేస్మెంట్స్ అన్నీ పెట్టడం జరిగింది అలా. అండ్ దాని తర్వాత ఒక పాయింట్లో సడన్గా కాల్ చేసి చెప్పా, మన సినిమా టైటిల్ మనం ఫిక్స్ అయ్యారా అని. లేదు ఇంకా ఫిక్స్ అవ్వలేదు, వీఆర్ అబౌట్ టు ఫిక్స్ అన్నప్పుడు ఐ సెడ్ రాజాదిరాజు పెడదామా. అండ్ దే బోత్ లవ్డ్ ఇట్ సో మచ్ ది ఐడియా, అండ్ అలా టైటిల్ వచ్చింది అండ్ సాంగ్ సీక్వెన్సెస్ అన్నీ వచ్చినాయి. అండ్ నిహారిక గారు అండ్ రుత్విక్ గారు, trust me, this industry will support you. No matter what, this industry, this press will support you because we made a honest film. And the actress, you all will fall in love with her. ఎందుకంటే తను ఎంత ఇన్నోసెంట్గా ఎంత బ్యూటిఫుల్గా చేసిందంటే అంత బ్యూటిఫుల్గా చేసింది. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఇన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. And finally, the big savers for this film is director Anil. Seriously, man, you made this possible. And DOP, you have done a fantastic, beautiful visuals. And ikkada, I also want to thank last moment lo Sai Macha garu vacharu, and he helped this project. And Teenanna, it was a very great interaction with Teenanna who supported this film. And right now ఈ సినిమా మీ అందరి చేతిలో ఉన్నది. అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. అండ్ సాంగ్స్, మ్యూజిక్, విజువల్స్, యాక్టర్స్, ప్లీజ్. Hi, good afternoon everyone. Thank you so much for coming. I think media has always supported good cinema, and you all have shown a lot of support to us since the day we began our journey. So thank you from the bottom of my heart for supporting us. Today I'm really overwhelmed actually. I watched the film at the premieres yesterday with everyone, and we had great response. Everyone loved the film. It's just I'm still taking all of that in. So I think audiences will also feel the same when they come to the theatres. I want to request audience, it's a very heartful, soulful film. A lot of new people are there in this project, and they've put their heart, soul, sweat, hard work, everything.
just, I know Telugu cinema, Telugu audiences have always been very loyal to good cinema. They love watching good content. They always support cinema. So it's a request to the audiences to give us that one chance and please come watch our film on 17th of July. I also want to take this opportunity to thank everyone in our team who has worked so hard. We wouldn't be standing here, all our technicians, our music director who's given beautiful music, beautiful BGM. I watched the film yesterday. I feel a film is nothing without the BGM. And Sir has given us that for our film. I'm sure audiences will enjoy that in the theatre. Ravi Sir, who has shown me exceptionally beautiful on screen. I personally think I don't look that beautiful as much as he has shown me on screen. So thank you, sir. Thank you for making me look the way you made me look on screen. And Anil sir, Anil sir and Ravi sir are brothers. I don't know how many of you know. And both of them are very similar. Both of them are very gentle, kind, very patient. I've never seen them raise their voice above a certain decibel. They are very sweet people. It was lovely working with them, learning from them. And we have a lot of legendary actors in our film, whether it's Sai Kumar sir, Naresh sir, Manju Bhargavi ma'am, Rohini Gada is there, and Parvati Shamji is there, Bhadran Gada is there. So all of them, we learned a lot from them. They've supported us a lot. Us being newcomers, they really supported us a lot, and we've learned a lot from them. And thank you so much to all of you for being a part of our film and supporting us the way you supported us. I want to talk about Niharika ma'am. I'm sorry if I'm talking too much, but I want to make sure that I'm talking about each and every person because I don't know when I'll get this opportunity. Success meet you, we're just gonna party. So, Niharika ma'am, I never felt she was a producer on set. She was, I think, almost working equally as all of us. She would be there every day, early morning. She would leave, probably the last person to leave on set would be her. She would never sit and relax, okay, things are working out on its own. No, she has done more hard work, I believe, than all of us. She's still doing that hard work, and she's just done it for her brother and her love for cinema. So that is something. She is an inspiration to me, and I think she is an inspiration to all women out there who are seeing this. Lastly, Ritvik, thank you so much for being this amazing co-star. I saw you yesterday on big screen. Working with you and seeing you on screen were two very different experiences. I feel you've done so well. You're going to go a long way. I said on the trailer day also, after 10 years, Pan-Indian star. So, that day is not far. I think 10 years I said a bit too much. He's a brilliant performer. We all are learning. I'm still learning. We all are learning. But we'll grow, and thank you so much for all of your support. That's all. Thank you. Wow, I'm very emotional. But firstly, thank you so much, Andy, to all of you for supporting us. Yesterday, in the premiere ceremony, I think it was just fantastic. The response, I think it was a dream for him, for the brothers, for Vishaka and Mark. You killed it. You killed it with the BGM. I can only see this like a Disney Hotstar musical movie. I think it was just fantastic. I really need to thank two people from the direction department, that is Bhargav and Chaitanya. అసలు వాళ్ళు చాలా కష్టపడ్డారండి ఫర్ దిస్ మూమెంట్. మీరు నిన్న చూసిన దానికి. అండ్ రవి
my favorite cinematographer. I think you really rocked it. Anil, you've done a great job. Vishaka, my angel, my fairy. You look like a fairy only today. నాకు మీ గురించి ఏం చెప్తున్నా తక్కువే ఇప్పుడు. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ అండ్ ఐఎమ్ షూర్ రేపు లైక్ హైదరాబాద్, ఆంధ్ర మొత్తం అసలు దడదడలాడిపోతుంది విత్ రాజాది రాజా. ప్లీజ్ బ్లెస్సెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నాకు అంటే చాలా మాట్లాడదామని అనుకున్నాను, బట్ ఐ లైక్ రైట్ నౌ కొంచెం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ హ్యాపీ టీయర్స్ ఉంది. అంటే ఇంత కష్టపడి రాజాది రాజా మూవీ నిన్న ప్రీమియర్స్ చూసాక ప్రతి ఒక్కరు ఐ మీన్ సో మచ్ పాజిటివిటీ. అంటే ఎవరు నెగటివ్గా చెప్పరా అని ఒక భయం వచ్చింది. లైక్ వై ఇస్ ఎవ్రీవన్ టాకింగ్ సో పాజిటివ్ అని. బట్ దెన్ ఐ థింక్ దే ఆల్ సెడ్ ది రైట్ థింగ్స్ అబౌట్ ద మూవీ. బికాస్ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అండ్ మై హీరో, మై యాక్చువల్ రాజాది రాజా, ఐ థింక్ నాకు మీరు ఏ టైంలో పెట్టారో ఏంటో తెలియదు కానీ ఆ టైటిల్ లైక్ లిటరల్లీ నాకు అలానే గుర్తు. నేను ఇంకా అనుకుంటున్నాను ఋత్విక్ ది పేరు మార్చేసి ఋత్విక్ రాజ్ అని పెట్టేసేద్దామని. అసలు ఐ థింక్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఋత్విక్. అంటే తమ్ముడిగా నేను ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ గుడ్ థింగ్స్ ఓన్లీ అబౌట్ హిమ్, బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఆ కళ దట్ యు నో టు బికమ్ అన్ యాక్టర్, అండ్ అది ఎక్కడ తగ్గకుండా అన్ని మల్టిపుల్ అటెంప్ట్స్ చేసి లైక్ కన్విన్సింగ్ మై ఫ్యామిలీ అండ్ లాస్ట్కి ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు తెలుగు ఇండస్ట్రీకి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సూపర్ హారిక గారు రిక్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అప్పటి నుంచి మ్యామ్ అంటున్నారు కొద్దిసేపట్లో, కొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అయిపోతుంది ఇది అని అంటే లిటరలీ దమ్ 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 అవుతూనే ఉంది లోపల. ఇట్స్ లైక్ రియలీ అండి ఈ డే కోసం అసలు చాలా రోజు వెయిట్ చేశాను. అండ్ నిన్న ప్రీమియర్ అయిన మా సినిమా రాజాది రాజా, అండ్ ప్రీమియర్ అయ్యాక వచ్చిన రెస్పాన్స్ వాజ్ లిటరలీ నథింగ్. ఐఎమ్ బ్లెస్డ్. ఎదురు చూసాను ఇలాంటి రెస్పాన్స్ కోసం. ఎందుకంటే ఈ సినిమాని నేను చాలా ప్రేమతోటి, చాలా కష్టపడి, చాలా ఇష్టంతో చూశాను ఈ సినిమాని రాజాది రాజా. అండ్ లిటరలీ చిన్నప్పటి కళ ఇప్పుడు నెరవేరుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఆడియన్స్ని ఎక్కడికి వెళ్ళినా, స్టేజ్ మీద కానీ, స్కూల్లో కానీ, ఇంటర్ స్కూల్ ఎక్కడైనా కానీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఒక ఆశ ఉండే. అండ్ ఈరోజు ఆ ఆశ అనేది మా సినిమా రాజాది రాజా ద్వారా నెరవేరుతుంది. సో చాలా లిటరలీ హార్ట్ బీట్ అయితే రేస్ చాలా అవుతుంది మీ అందరితో ఇప్పుడు మాట్లాడుతుంటే. బట్ యా, ఐ లైక్ టు థ్యాంక్ మై సిస్టర్, మా ప్రొడ్యూసర్ మ్యామ్, నిహారిక మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నన్ను నమ్మి, నా క్రాఫ్ట్ని నమ్మి ఇలాంటి ఒక మంచి సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకొస్తున్నామని ఒక ప్రౌడ్నెస్ చాలా ఉంది. అన్నిటికన్నా నా టాలెంట్ని నమ్మి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అక్క ఫర్ ఇట్, ఫర్ ఆల్వేస్ లవ్ యూ. అండ్ I would like to talk about రాజాది రాజా కొత్తగా వచ్చిన దింగి చూడు. థ్యాంక్ యూ సో మచ్ మార్క్. అసలు మీరందరూ సినిమాలో అమేజింగ్ 4 సాంగ్స్ ఉన్నాయి. యూ డెఫినెట్లీ ఎంజాయ్ థైలీ. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్. అండ్ విత్ అన్ అమేజింగ్ బ్యాండ్ ఆన్ బీజిఎం నేను చూశాను. అండ్ లిటరలీ ఎవ్రీ సీన్ was brilliantly re-recorded and BGM was next level. మీ అందరూ అంతే ఎమోషన్, అంతే ఫన్, అన్ని
ఒక ప్యాకేజ్ లోడెడ్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నౌ ఇట్ ఈస్ మై డైరెక్టర్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ని బాగా తీసుకుంటారు. దట్ సంథింగ్ ఐ రియలీ లైక్ ఇన్ యూ, బికాజ్ నాట్ ఎవ్రీ వన్ విల్ be at the same wavelength in every stage, and thank you for always being there, standing beside, and ప్రతి ఒక్క వచ్చే సీన్లో మనం చేసిన డిస్కషన్స్ అండ్ యూనో దాన్ని ఎట్లా మనం స్క్రీన్ మీద తీసుకొస్తున్నాం అనేది ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ థరలీ. రేపే July 17th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ నౌ కమ్స్ టు అవర్ సినిమాటోగ్రాఫర్ సాయి కుమార్ సార్ అన్నట్టు కృష్ణార్జున రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చూపించారు నన్ను. అండ్ ఇంకా లిటరలీ అమేజింగ్ వర్కింగ్ విత్ ఇట్స్. యూ ఆల్ రియలీ వాచ్ విజువల్ స్పెక్టికల్ స్క్రీన్ మీద 70mm స్క్రీన్ మీద ఒక మంచి విజువల్ స్పెక్టికల్, ఆడియో అండ్ విజువల్ స్పెక్టికల్ కనిపిస్తుంది విత్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ మా అందరికీ. అండ్ నా ఆధ్య అసలు లిటరలీ ఫస్ట్ టైం అనుకున్నాను తెలుగు అర్థమవుతుందా అవ్వదా, కానీ ఎప్పుడైతే నేను వర్క్షాప్ మొదలుపెట్టానో అప్పటి నుంచి తను యాక్చువల్లీ చాలా చాలా బాగా వేసింది. లిటరలీ తన డైలాగ్స్ తను ముందే ప్రిపేర్ అయ్యి ఏడీ హెల్ప్ ద్వారా చాలా బాగా నేర్చుకుని వచ్చింది ఆన్ సెట్. అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు షేర్ screen space with you. Wish you all the very best for the future projects and always shine on. And there are literally amazing actors in there. Sai Kumar sir, Manju Bhargavi ma'am, Naresh sir, Manana, Rajeshri ma'am, Avasrala Srinivas sir, Badram sir, Parvatisham, Vishnu, Shakalaka Shankar garu, మేక రామకృష్ణ గారు, అట్లా చాలా మంది ఉన్నారు. అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ టు బి షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. అండ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, నేను ఈ సినిమా నిజంగా చాలా ఇష్టంతో చాలా ఇష్టపడి అండ్ దెన్ కష్టపడి ఎన్నో డౌన్స్ చూసి ఈరోజు ఈ ఒక్క స్టేజ్ వరకు వచ్చాం. అండ్ మీరందరూ మీడియా వాళ్ళందరూ మా సినిమాని ఆడియన్స్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. బికాజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి మాలాంటి యంగ్ యాక్టర్స్ని, డెబ్యూటెంట్స్ని, కొత్త టాలెంట్ని విదౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ కూడా విత్ అండ్ విదౌట్ ఎంకరేజ్ చేస్తారు అని కోరుకున్నానండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ లైక్ టు థ్యాంక్ మై 2 ADs, భార్గవ్ అండ్ చైతన్య. అయినా వాళ్ళు ఎక్కడున్నా వింటున్నారు అనుకుంటా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. లిటరలీ మీరు లేకపోయింటే ఐ థింక్ నా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్ వుడ్ హ్యావ్ gone out. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ అండ్ చైతన్య ఫర్ వర్కింగ్. ఏడీస్ కన్నా చాలా 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 కష్టపడారు, కసితో చేశారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమో మర్చిపోతానండి, సారీ అండి. ఇప్పుడున్న దానిలో అసలు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ నడుస్తున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై మామ్ అండ్ డాడ్ హూ రియలీ రియలీ సపోర్టెడ్ మీ. ఎంతమంది నన్ను రిజెక్ట్ చేసినా, డిస్కరేజ్ చేసినా, ఒక ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడు నా టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన డెఫినెట్లీ మమ్మీ అండ్ అక్క అండ్ దెన్ డాడీ. అండ్ వాళ్ళు నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాని ఒక మంచి కాంటెంట్ సినిమాని ఆ ఆడియన్స్ దగ్గరికి మేము తీసుకొస్తున్నాం అనేది నమ్ముతున్నానండి. నేను వచ్చిన ప్రీమియర్ రెస్పాన్స్ ఒక చిన్న బూస్ట్ అయింది మాకు. బట్ అల్టిమేట్లీ ది యాక్షన్ ఆడియన్స్ రేపు 17th July నుంచి చూసేవాళ్ళు, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ప్రేమ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్, ప్రేమ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ యాక్చువల్ ఏంటంటే బేస్ స్టోరీ లైన్ అయితే సేమ్ అండి. దానిలో క్యారెక్టరైజేషన్స్ దగ్గర నుంచి మొత్తం కొన్ని ఏంటంటే మళ్ళీ రీవర్క్ చేసుకుంటూ సిచ్యువేషన్స్ కొంచెం ఇంకొంచెం మార్చుకుంటూ
దాన్ని మేము ఏంటంటే దాన్ని డెవలప్ చేసాం, ఇంకొంచెం డెవలప్ చేసాము, ఆర్టిస్టులు కొంచెం ఇంకొంచెం పెర్ఫార్మెన్స్లు వచ్చేలాగా. అండ్ స్క్రిప్ట్నే మళ్ళీ రీవర్క్ చేసాం ఎక్కువగా. ఏంటంటే బేస్ ప్లాట్ని కొంచెం ఉంచాము. ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఇనీషియల్ ఐడియా ఉంది, మిగతా అంతా కూడా ఏంటంటే మళ్ళీ రీవర్క్ చేసుకొని దాన్ని ఫినిష్ చేయడం జరిగింది స్క్రిప్ట్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో అండి. నిహారిక గారు యా హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎస్టర్డేస్ ప్రీవియస్ టాక్.